ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి ప్రభు అనేసే నామంలో శుభవందనాలు. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ను ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చుకొని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మా అందరికీ వచ్చిన పాట, యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. శ్రమలు కష్టాలు తీర్చివేయును, అద్భుతములు ఎన్నో చేయును. శ్రమలను సాతాను వెళ్ళగొట్టును, కుమిలియున్న హృదయాన్ని ఆదరించును. అప్పు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయను. తలంచిన కార్యములో జయం పొందుదున్, శత్రువైన సాతాను ఓడించెదన్. తలంచిన కార్యములో జయము పొందుదున్, శత్రువైన సాతాను ఓడించెదన్. యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. అప్పు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. అప్పు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు నాతో వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. హల్లెలూయా. అలా కళ్ళు మూసి రెండు చేతులు పైకెత్తి, నీవుంటే నాకు చాలేసయ్యా, నీ వంటి వారు నాకు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా. యోగ్యుడు అయ్యా, అర్హుడు అయ్యా, మహాగణుడు అయ్యా, మహోన్నతుడు అయ్యా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఘనత నీకేనయ్యా, మహోన్నతుడైన రాజు. ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. సదా పాడిన నా యేసుకే ఆరాధన, స్తుతి పాడుచు కొనసాగిదం జీవితాంతము. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఘనత నీకేనయ్యా, మహోన్నతుడైన రాజు. ఆరాధన, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన సదా పాడిన నా యేసుకే స్తుతి పాడుచు కొనసాగిదం జీవితాంతము
స్తోత్రుడా స్తోత్రారుడా ఘనత నీకేనయ్యా మహోన్నతుడై రాజు. ప్రార్థన చేస్తాం. మహాగణుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ సర్వోన్నత నీ కొందరు తండ్రి నీ పాదాల ముద్దు పెట్టుకున్నాం ఏసా నీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నామయ్యా స్థితి ఆరాధన మీరు ఉన్నారయ్యా స్థితి దిగి వచ్చారు ప్రభా తండ్రి నీ పాదాల ముద్దు పెట్టుకున్నాం ఏసయ్యా నీ పాదాల ముద్దు పెట్టుకున్నామయ్యా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి చంటి బిడ్డల మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా చంటి బిడ్డల మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా ఏ దృష్టికొని చంటి బిడ్డలను పడకుండా చేయండి ఏ దృష్టికొని చంటి బిడ్డలను పడకుండా చేయండి ప్రభా అలా యవనస్తుల హృదయాలు పశ్చాత్తాపం జీవంతో నింపండి యవన బిడ్డల హృదయాల నిండా పశ్చాత్తాపం దయచండి ఉద్యోగం దయచండి ప్రభా స్తుతులు స్తోత్రం నిన్ను మనసుతో నేను ఆరాధిస్తాం నిన్ను మనసుతో తీస్తున్నాం సేవకులు ఎట్లా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించుకుని అడుగుతున్నాను ప్రభా యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి బంధువుల స్నేహ దర్శించి మాకు తాకండి ఎస్ఐ లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబం దర్శించి నీ దాసుని మమ్మల్ని అభిషేకించి వాక్య జ్ఞాన ప్రార్థనతో నింపండి లైవ్లో ఈ బిడిని విడిచిపెట్టదే ప్రతి కుటుంబం దర్శించండి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి ప్రభా అభిషేకించండి నాయన ప్రార్థనతోనూ వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా అయ్యా నాయన ప్రభా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి అలా ఏసయ్యా నీ రాకడ చాలా సమీపంగా ఉందయా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీరు సిద్ధపడతా అనేక మందిని సిద్ధపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తే నీ వాక్యం బ్రతికిస్తుందయా ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్నామయ్యా కానీ కృపేతండి కృపనైనా అలాగే ప్రభా తండ్రి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి ఆర్థికంగా నలిపోతున్న సకల సమృద్ధి ఇచ్చేయండి నిరాశ నిస్పృహం లేకుండా సాయం చేయండి ప్రభా మేము ఉంటున్న ప్రాంతాలు పట్టణాలు గ్రామం తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి మా గృహాలని సన్నిధించండి మా వెలుగు ప్రకాశించండి మీ సన్నిధిని వెలుగుతో నింపమని పొందనాలు దేవానికి తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తాం మీరు చేసిన మేలకే ఉపకారాలకే కొట్లాది ఉందన్నయ్యా స్తుతులు స్తోత్రులు తండ్రి నీకు విరోధంగా రూపించబడిన ఐదు వంతులు దాంట్లో ప్రభా అయాను మా పక్షాలుండగా మాకు విరోధి ఎవడు ప్రభా యెహోవా తండ్రి అయా తండ్రి ప్రభా నాయన గొప్పవాడు యెహోవా మంచివాడు అంటున్నావు యెహోవా దయాళుడు యెహోవా అందరికి ఉపకారంటున్నావు అయా యెహోవా బహు కీర్తనీయుడు అంటున్నావు ప్రభా అనుకున్నాను మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరుస్తున్నామయ్యా అయా నేను ఏసునామంలో బేదబిడ్డలకు మంచి సదుపాయం చరటి వార్తలు దయచేయండి ఏసునామంలో ప్రభా నాయన బేదబిడ్డకు ప్రార్థిస్తున్నానయ్యా మంచి సదుపాయం చరటి వాతావరణం కలగజేయమని అడుగుతున్నానయ్యా స్తుతులు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభా ఈ జూన్ నెల మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాం ఈ జూన్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప ధన్యత మా అందరికీ దయచేయమనుకుంటున్నాయా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన యేసయ్యను గొప్ప దేవుడు అని మంచి దేవుడు అని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలయ్యా ప్రతి నోట నేను స్తుతించాలి ప్రభా నీకు ఉన్నాను స్తుతిస్తున్నాం ఆరాధిస్తాం ప్రతి వ్యతిరేకతను ప్రతి ప్రభా తండ్రి నాయన పరిస్థితులను ప్రభా వ్యతిరేక పరిస్థితులు నువ్వు మార్చగల దేవుడు ప్రభా నువ్వు సమర్థుడు ప్రభా నీకు వందనాలు ప్రతి చీకటి బంధిస్తున్నాను ప్రతి దురాత్మని బంధిస్తున్నాను సాతాను కట్టిన గోడలను మీకు వచ్చిండే వాడి దృశ్యలు అయిపరచుకున్నాను ప్రతి చీకటి బంధిస్తున్నాను ప్రతి దురాత్మని బంధిస్తున్నాను సాతాను కట్టిన గోడలని మీకు వచ్చిండే వాడి దృశ్యలు అయిపరచుకుని అడుగుతాను మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన విషయాన్ని చేర్చుకోమని యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తాం. పిల్లరా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరందరూ కృప క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 55వ అధ్యాయము 8వ వచనం చదువు. యెషయా 55:8 చదువుకుందాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు
భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. పిల్లల మనుషుల యొక్క ఆలోచనలు ఒక లిమిటెడ్గా స్వార్థంతో కూడి లేకపోతే కంజెస్టెడ్గా ఉంటాయి. ఇప్పుడు దేవుని ఆలోచనలు అవి లిమిటెడ్, అన్లిమిటెడ్. ఇప్పుడు దేవుని ఆలోచనలు ఇప్పుడు అంతే కదా, మనుషుల ఆలోచనలు కొన్నిసార్లు అది మంచో చెడ్డో కూడా మనకు తెలియదు. దాని ద్వారా ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏంటో అవి మనకు తెలియదు. అవి మనకు క్షేమంగా ఉంటాయా, అవి మనకు ఆశీర్వాదంగా ఉంటాయా, దీవెనకరంగా ఉంటాయో లేదో మనకు తెలియదు. ఆలోచన వచ్చింది, ఓకే ఇది బాగుంటుందేమో వెళ్ళిపోతాం. ఆ తర్వాత దాని సీక్వెన్స్ చాలాసార్లు మరి బెటర్గా ఉండొచ్చు, కొన్నిసార్లు చాలా స్వీట్గా ఉండొచ్చు. బట్ గాడ్స్ థాట్స్, ప్రభు యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల చాలా ఉన్నతమైనవిగా, చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు అబ్రహాం పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే అబ్రహాం సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా చేసి మరి ఇసుకరేణుల వల్ల చెయ్యాలని దేవుని ఆశ. బట్ అబ్రహాం ఆలోచన ఏంటి, ఇంకా పిల్లలు పుట్టలేదే, దానికి తోడు నా భార్య కూడా పర్మిషన్ ఇచ్చింది, నా భార్యే తీసుకొచ్చింది కదా, పోన్లే ఈవిడితో ఒక బిడ్డను కానీ తండ్రిని అనిపించుకుందాం, ఆ ఒక్కడితో తృప్తి పడదాం అన్న ఆలోచనతో అబ్రహాము కొంచెం అవిశ్వాసంలో కాలు వేశాడు. విశ్వాసులకు తండ్రి అవిశ్వాసంలో కాలు వేశాడు, పప్పులో కాలు వేసాడు. అలాగా అబ్రహాం ఆలోచన చూడండి, శారమ్మ ఆలోచన చూడండి, వెరీ లిమిటెడ్, వెరీ కంజెస్టెడ్. బట్ గాడ్స్ థాట్స్, దేవుని ఉద్దేశాలు చూడండి. కణంలో 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించు. పిల్లలు దేవుడు అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, అతనంటే అబ్రహాము తీసుకొచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగా ఉన్నని చెప్పాను. అతడు దేవుని ఉద్దేశం ఏంటంటే ఆకాశ నక్షత్రాలాగా అన్కౌంటబుల్ కదా. కెన్ ఎనీబడి కౌంట్ ది స్టార్స్? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నక్షత్రాలు ఎవరు లెక్క పెట్టగలరు? ప్రభు అన్నాడు అబ్రహాంతో, నీ సంతానం అలా చేస్తాను అబ్రహాం. దట్స్ మై విల్, దట్స్ మై థాట్. అది నా ఆలోచన, నీ పట్ల నేను కలిగి ఉన్న మంచి ఉద్దేశం అది. అయితే అబ్రహాం ఏమంటున్నాడు, ఒకడు ఉంటే చాలు. చూడండి ప్రియులారా, మన జీవితాలలో చాలాసార్లు మనం చాలా లిమిటెడ్గా ఆలోచిస్తాం. దేవుడు చాలా వ్యాస్ట్గా విశాలమైన దృక్పథం కలిగి ఉంటాడు మన పట్ల. 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు ఆ అరణ్యంలో. పేతురు, యాకోబు, యోహాను శిష్యులతో ప్రభువు మీరే భోజనం పెట్టండి అంటే అందులో ఒకటి అంటాడు, ప్రభు 300 ధ్యానాలు సుమారుగా ఉన్నా ఎక్కడి నుంచి తెస్తాం రొట్లు, బ్రెడ్స్ ఎక్కడి నుంచి తెస్తాం ప్రభు వీళ్ళందరికీ ఆహారం? ఎలా? హైలీ ఇంపాసిబుల్. చూడండి, వారు అకౌంట్ లేకపోతే ఎంతకి బైండ్ అయిపోయారు వాళ్ళు. ప్రభు అంటారు, ఏవి మీ దగ్గర ఏ రొట్టె పట్టరని అన్నాడు ప్రభు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు, వాటిని పట్టుకుని ఆశీర్వదించి ఇప్పుడు వడ్డించండి అనేసరికి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పురుషులు అందరూ తినగా 12 గంపలు ఎత్తారట. సమృద్ధి, అది దేవుని యొక్క ఆలోచన. చాలా సంకుచితంగా మన ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే యాకోబు పత్రికలో
జ్ఞానం లేని మీరు ఎవరికైనా జ్ఞానం పొందుకుంటే అడగండి, ఆయన అందరికీ ధారాళముగా అనుగ్రహించేవాడు. ధారాళముగా అనుగ్రహించేవాడు. కొసరి కొసరి ఇచ్చే దేవుడు కాదు, ధారాళముగా ఇచ్చే దేవుడు. మనుషుడు మనుషుడే, దేవుడు దేవుడే. సో మనం ఎప్పుడు దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనం ఆలోచించాలి. పిల్లల విశ్వాసంతో ఆయన ఆలోచనలు మనం నమ్మి, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు, ఆయన చిత్తాన్ని నమ్మి మనం ముందుకు సాగాలి. మనుష్య రీత్యా మానవ ఆలోచనలు మనకు వస్తుంటాయి. అందుకే దేవుని వాక్యంలో మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు, వాట్ హీస్ ఆఫ్టర్ ఆల్ డస్ట్ అండ్ యాష్. ఒక నీటి బుడగలంటాడు మానవ జీవితం అంటే. అడవి పువ్వులు అంటాడు, అంతలో కనబడి అంతలో వాడిపోతుంది, మాయమైపోతుంది. వెరీ 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 లెస్, వెరీ smallest of the small, but our God has a big plan. గొప్ప ప్రణాళిక నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. సో worry not, don't fear about your future. Our God has a big plan for you. నీ పట్ల నా పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. కాబట్టి మనం ఆయన ప్రణాళికను చూస్తూ ఆయన సంకల్పాన్ని గ్రహించి ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి విశ్వాసం, అట్టి కృప, అట్టి భక్తి, అటువంటి అనుభవం దేవుడు మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశం నా ఆలోచనలు మీ ఆలోచన బట్టి కావు, నా తలంపులు మీ తలంపులు బట్టి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంటాయి నా ఆలోచనలని ఎంత గొప్ప మాట చెప్పావు ప్రభు. ఈ మాట విన్నప్పుడు మా హృదయం నాయన ఉరకలేస్తుంది ప్రభు, విశ్వాసంతో నింపబడుతుంది నాయన. నిజమే, మేము సంకుచితమైన స్వభావం కలిగిన వాళ్ళం, చాలా లిమిటెడ్ ప్రభు మా జ్ఞానం, మా ఆలోచనలు, మా సంకల్పాలు. మీ ఆలోచన అతి గంభీరమైన నాయన తండ్రి. అబ్రహాముతో నీ సంతానాన్ని ఎలా ఆశీర్దిస్తానా, ఆకాశపు నక్షత్రాల వల్ల దీవిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది నాయన. ఈ రాత్రి విశ్వాసంతో ప్రభా మీ వైపు చూస్తూ ముందు సాగే కృప నాకు, మాకు ఆయన మా వీక్షకులందరికీ అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, ప్రియ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మనందరికీ సమృద్ధిగా తోడే నడిపించింది గాక. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.